నరేష్, ఇప్పుడు మీరు ప్రచారంలో ప్రారంభించారు, ప్రచారం చేస్తున్నారు. ప్రధానంగా మీకు ఆ 1వ డివిజన్లో కనిపిస్తున్న సమస్యలు ఏం ఏం కనిపిస్తున్నాయి? మనకు ముఖ్యంగా ఫస్ట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో కోతుల బెడద చాలా ఎక్కువైంది. అప్పుడు మన కేసీఆర్ గారు మంచిగా చెట్లు నాటించే ప్రోగ్రాం అవన్నీ చేసి కోతులు మళ్ళీ రివర్స్ మన అడవి ప్రాంతాలకే పోవాలని పండ్ల చెట్లను నాటించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి సందర్భాలు ఈ కాలగర్భంలో కలిసినట్టు మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాంచి చాలా అరాచకాలు జరగడం వల్ల చాలా విధాలుగా ప్రజలు బాధపడుతున్నారు. ఇప్పుడు ముఖ్యంగా అయితే ఊర్లో లేదు, ఎక్కడ చూసినా కానీ కోతుల బెడద ఉంది. ఆ కోతుల బెడద లేకుండా చేస్తానని మళ్ళీ ప్రధానంగా అక్కడ బృందావన్ కాలువ అని మనకు ఒకటి వరద కాలువ ఉన్నది. కుమ్మరి బస్తీలో చాలా దారుణంగా వాళ్ళ వాష్రూమ్ బాత్రూమ్లు కూడా అక్కడనే ఉంటాయి. దానికి ఫెన్సింగ్ ఉండదు, ఏముండదు. వరద వచ్చినప్పుడు చాలా దారుణంగా లోపలికి వస్తే చిన్నపిల్లలు అయితే చూస్తుండగా మళ్ళీ అటు పోయి దాన్ని పడే ఆస్కారాలు చాలా ఉన్నాయి. అంతెందుకు, నా బాల్యమిత్రుడు చెరువుకట్ట దగ్గర ఉంటాడు, వాళ్ళ కొడుకు ఆడుకుంటూ ఆ వరదగాల దాంట్లో పడ్డాడు. ఫెన్సింగ్ లేక, దానికి సరైన వసతులు లేక. అలాంటి ప్రాబ్లం ఏం లేకుండా అట్లా దాన్ని వెంబడే నన్ను గెలిచిన మరుక్షణమే దానికి సంబంధించిన ఫెన్సింగ్ పనులు నేను చేపడతాను.